అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ద్రోహం. కాలేజీలో చదువుకునేటప్పుడే అఖిల్, గీత ఒకరినొకరు ఇష్టపడ్డారు. గీత చాలా అందంగా ఉండేది. తనని చూసిన ఎవ్వరికైనా తను ఇట్టే నచ్చేస్తుంది. అఖిల్ చాలా తెలివైనవాడు, చాలా బాగా చదివేవాడు. అఖిల్ మొదటి చూపులోనే గీతని ఇష్టపడడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత గీతతో తన ప్రేమ విషయం చెప్పినప్పుడు గీత కూడా దానికి అంగీకరించింది. గీత అఖిల్ చదువు పూర్తయి అఖిల్ ఉద్యోగం సంపాదించిన తర్వాత అఖిల్ తన తల్లిదండ్రులతో గీతతో తన పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించాడు. అప్పుడు అఖిల్ తల్లి, ఏం మాట్లాడుతున్నావు అఖిల్, నువ్వు చెబుతున్న అమ్మాయి చాలా పేద కుటుంబానికి చెంది, అసలు ఆ అమ్మాయిని నువ్వెలా ఇష్టపడ్డావు? నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, నీకు చాలా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, చాలా కట్నం ఇస్తామని చాలా మంది మన చుట్టూ తిరుగుతున్నారు. ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల మనకి పైసా ఉపయోగం ఉండదు. దయచేసి నా మాట విను. నీ జీవితం ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతుంది. ఇలాంటి బికారీ వాళ్ళని చేసుకుంటే నీకే లాభము ఉండదు. నీ ఉద్యోగానికి, చదువుకి గొప్ప గొప్ప సంబంధాలు నీ కోసం వస్తున్నాయి అని చెప్పినప్పుడు అఖిల్, లేదమ్మా, నేను గీతని చాలా ప్రేమించాను. తనని తప్ప వేరే అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే గీతనే చేసుకుంటాను, లేదంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతాను అంటూ చెప్పాడు. కొన్ని రోజులు తన కుటుంబంతో వాదనలు జరిగిన తర్వాత అఖిల్ పెళ్లి గీతతో జరిపించడానికి ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. మెల్లమెల్లగా ఇరు కుటుంబాల్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ వచ్చాయి. పెళ్లి రోజు పెళ్లి కూతురులాగా గీతాని చూసినప్పుడు తన జీవితాశయం నెరవేరినట్టుగా అఖిల్ భావించాడు. అఖిల్ గీతాల జంట చూడ చక్కగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లికొచ్చిన వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ పొగిడారు. గీత రూపంలో అఖిల్కి చాలా మంచి జీవిత భాగస్వామి దొరికింది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మెల్లమెల్లగా గీత అత్తగారింట్లో అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ ఉంది. గీత అఖిల్తో పాటు తన కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. కుటుంబంలో అందరి మెప్పు పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉండేది. కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా చూసుకోవడం కోసం తను ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. కుటుంబంలో అందరి హృదయాల్ని గెలవడం కోసం ఆమె పెద్దగా మాట్లాడేదేమీ కాదు, కానీ చాలా చేస్తూ ఉండేది. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ సంతోషమే కనిపిస్తూ ఉండేది. కొన్నిసార్లు తను ఆందోళన చెందుతూ ఉండేది. కొన్నిసార్లు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం అఖిల్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే సమయానికి గీత అఖిల్ కోసం చక్కగా రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉండేది. అఖిల్ కూడా గీత చాలా సంతోషంగా ఉందని, గీత ఆ ఉమ్మడి కుటుంబంలో చాలా తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపును సంపాదించింది అని అనుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరిని తను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తూ ఉండేది. అఖిల్ వాళ్ళ అన్నయ్య అవినాష్ తన ఆదాయం నుంచి కొన్ని డబ్బులు మెల్లమెల్లగా సేవ్ చేసుకొని కొంత లోన్ తీసుకొని కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఆ తర్వాత తన వదినతో సహా పిల్లల్ని తీసుకొని కొత్తింటికి మారిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో అఖిల్, తన భార్య, ఇంకా తన తల్లిదండ్రులు మిగిలిపోయారు. అఖిల్ అన్నా వదినలు తమ తల్లిదండ్రుల్ని తమతో పాటు తీసుకువెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. అప్పుడు గీత, అత్తయ్య గారు, మామయ్య గారు మాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఆ మాటలకి అఖిల్ చాలా సంతోషించాడు. గీత అలా మాట్లాడడం అఖిల్కి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు అఖిల్ గీతతో, నేను చాలా అదృష్టవంతుణ్ణి గీత, నీ ఇలాంటి భార్య నాకు దొరికినందుకు నాకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడు అంటూ చెప్పాడు. అఖిల్ గీతని చాలా ప్రేమగా చూస్తూ ఉండేవాడు. తను ఆఫీస్ నుంచి జీతం తీసుకున్నప్పుడల్లా గీత కోసం ఏదో ఒక బహుమతి తీసుకొస్తూ ఉండేవాడు. కానీ గీతకి బహుమతులంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అఖిల్నే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత అఖిల్ తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత అఖిల్ తల్లి కూడా చాలా విచారంగా మారిపోయారు. ఆవిడ భర్త పోయిన బాధను తట్టుకోలేకపోయింది. అప్పుడే గీత అత్తగారికి చాలా మద్దతుగా మారింది. ఎప్పుడూ అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఆవిడతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఆవిడని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం చేస్తూ ఉండేది. రాత్రిపూట కూడా అత్తగారు భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నిద్రపోయే వరకు గీత అత్తగారి పక్కనే కూర్చుని ఉండేది. ఆ తర్వాత తన గదిలోకి వచ్చి అఖిల్కి కూడా సేవలు చేస్తూ ఉండేది. తన పాదాలు కూడా నొక్కేది.
అప్పుడు అఖిల్ గీత కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయేవాడు. రోజంతా ఎంత పని చేసినా కూడా ఏ మాత్రం విసుగు గాని అలసట గాని కనిపించేవి కాదు గీత కళ్ళల్లో. అఖిల్ తనని అలా చూస్తూ ఉండిపోయేవాడు. తన ముఖం నుంచి చూపు తిప్పుకోలేకపోయేవాడు. ఎందుకంటే తను చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. అఖిల్ గీతాల జీవితం చాలా సంతోషంగా కొనసాగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అఖిల్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అఖిల్ తల్లి సుశీలమ్మ గారు అఖిల్తో, అఖిల్, మీ పెళ్ళై 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే ఇంతవరకు గీత గర్భవతి కాలేదు. ఏ ఆడదానికైనా పిల్లల్ని కనడమే అందం, ఆనందం. ఒక బిడ్డను కని మన వంశాన్ని అభివృద్ధి చేసినప్పుడే ఆడదాని జీవితానికి సార్థకత ఉంటుంది, తను గౌరవించబడుతుంది అంటూ చెప్పినప్పుడు అఖిల్ గీత వైపు చూశాడు. తను కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయింది. గీత చాలా బాధపడుతుంది అన్న విషయం అఖిల్ గ్రహించాడు. కానీ తన తల్లితో వాదించడానికి, తన తల్లి మాటలకి ఎదురు చెప్పడానికి అఖిల్ అస్సలు ఇష్టపడలేదు. అందుకే అఖిల్ కూడా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటి పనులన్నీ ముగించుకొని గీత నిశ్శబ్దంగా తన గదిలోకి ప్రవేశించింది. అప్పటికి అఖిల్ ఇంకా నిద్రపోలేదు. సాయంత్రం జరిగిన గొడవ గురించే అఖిల్ ఆలోచిస్తూ ఉన్నాడు. గీత గదిలోకి రాగానే అఖిల్ గీతతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే గీత, మీరు ఆ విషయం గురించి బాధపడకండి. మీ అమ్మగారు అన్న మాటలకి నేనేమీ బాధపడడం లేదు. ఆవిడ మాటలు సరిగ్గానే ఉన్నాయి. నేను తల్లిని కావాలని ఆవిడ చాలా ఆశపడుతున్నారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. మీరొక భార్యగా నన్ను చాలా ప్రేమిస్తున్నారు. మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపాన్ని కనాలని నాకు మాత్రం ఆశ ఉండదా? కానీ ఆ భగవంతుడు నాకు ఇప్పటి వరకు పిల్లల్నివ్వలేదు. నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అది నా చేతుల్లో పని కాదు కదా అంది గీత. అప్పుడు అఖిల్, బాధపడకు, మనిద్దరికీ ఖచ్చితంగా పిల్లలు పుడతారు. మన పెళ్ళై 2 సంవత్సరాలు మాత్రమే కదా అవుతుంది అంటూ తనని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత సుశీలమ్మ గారి ఒత్తిడి రోజు రోజుకి పెరగడం మొదలైంది. ఆవిడ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకోమని, కొన్నిసార్లు బాబాల దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళు మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు అని చెబుతూ ఉండేది. అంతేకాకుండా గీతని బాబా దగ్గరికి తీసుకెళ్తాను రమ్మని బలవంతం చేస్తూ ఉండేది. అప్పుడు అఖిల్, అమ్మా, ఈ బాబాల్ని అస్సలు నమ్మకూడదు, టీవీల్లో ఎన్నెన్ని చూస్తున్నాం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ సుశీలమ్మ గారు గీతని గుళ్ళకి, గోపురాలకి, బాబాల దగ్గరికి తిప్పుతూనే ఉండేవారు. అఖిల్ గీతని గమనిస్తూ ఉన్నప్పుడు తను చాలా బాధపడుతుందని, వేదన చెందుతుందని అర్థం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు అఖిల్ గీతతో, మనిద్దరం డాక్టర్ దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకుందాం. మా అమ్మ రోజు మనవణ్ణి ఎత్తుకోవాలని తాపత్రయపడిపోతుంది. మనం బిడ్డని కని తన చేతిలో పెట్టే వరకు తను శాంతించేలాగా లేదు అని చెప్పినప్పుడు గీత చాలా కలత చెందింది. గీత మానసిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. అప్పుడు అఖిల్ తనని ట్రిప్లకి, టూర్లకి తీసుకెళ్లి తన పరిస్థితిని బాగుపరచాలి అని అనుకున్నాడు. తనతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. నేను నీకెప్పుడు సపోర్ట్గా ఉంటాను అంటూ గీతకి వాగ్దానం కూడా చేశాడు. కొన్ని రోజులు వాళ్ళు గోవా ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వెళ్లారు. డాక్టర్ చెకప్ చేసి గీతలో ఎలాంటి ప్రాబ్లము లేదు అని రిపోర్ట్స్లో వచ్చాయని చెప్పాడు. కానీ సమయం గడిచిపోతుంది. వాళ్ళ పెళ్ళై 3 సంవత్సరాలు నిండిపోయాయి. ప్రజలందరూ కూడా పిల్లల గురించి వాళ్ళని అడుగుతూ ఉన్నారు. బంధువులందరిలో కూడా ప్రతికూలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడు గీత గాని, అఖిల్ గాని కనిపించగానే, మీరు శుభవార్త ఎప్పుడు చెప్తారు, మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటూ అడుగుతూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ మాటలకి గీత కోపంగా, పిల్లల్ని కనకపోతే ఏం జరుగుతుంది? మేము ఒకరితో ఒకరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ తర్వాత కూడా మేము సంతోషంగానే ఉంటాము అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. సమాధానమైతే చెప్పింది కానీ తను కూడా పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంది. సమయం గడుస్తూ ఉంది. ఉదయాన్నే అఖిల్ ఆఫీస్కు వెళ్ళిపోతూ ఉండేవాడు. గీత ఇంటి పనులన్నీ ముగించుకొని తన అత్తగారి దగ్గర కూర్చునేది. తన అత్తగారి దగ్గర కూర్చుని మాట్లాడడం ద్వారా తన దుఃఖాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఒకరోజు అఖిల్ సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు గీత ముఖం చూసినప్పుడు తన ముఖం చాలా విచారంగా కనిపించింది. తన ఒంట్లో అస్సలు బాగోలేదు అన్నట్టుగా అఖిల్ కనిపించింది. బయట వాతావరణం మారడం వల్ల బహుశా తనకి ఆరోగ్యం బాగోలేదేమోలే అని అఖిల్ అనుకున్నాడు.
కానీ తర్వాత రోజు ఉదయం తను ఆఫీస్కి రెడీ అవుతున్నప్పుడు వంటగదిలో తన కోసం గీత బ్రేక్ఫాస్ట్ కూడా సిద్ధం చేయలేదు. గీత దుప్పటి కప్పుకొనే పడుకునుంది. అఖిల్ రెడీ అయ్యి గీత దగ్గరకొచ్చి, "ఏం జరిగింది గీత?" అంటూ తనని అడిగినప్పుడు, అప్పుడు గీత, "నా ఆరోగ్యం అస్సలు బాగోలేదండి. రాత్రి నుంచి జలుబు, దగ్గు, జ్వరం" అని చెప్పినప్పుడు అఖిల్ తన నుదుటిని తాకి చూశాడు. తనకి చాలా వేడిగా అనిపించింది. వెంటనే అఖిల్ గీతని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ తనని చెక్ చేసి మెడిసిన్స్ కూడా ఇచ్చారు. జ్వరం లైట్గా ఉంది. 3 రోజులు ఈ మందులు వాడితే నయమైపోతుంది. 3 రోజుల్లో కనుక జ్వరం తగ్గకపోతే కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుంది. నాకు కొన్ని అనుమానాలున్నాయి అని డాక్టర్ చెప్పారు. 3 రోజులు మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు. గీతకి జలుబు, దగ్గు బాగా ఎక్కువయ్యాయి. తనకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. జ్వరం కూడా అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. అప్పుడే అఖిల్ మళ్ళీ తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు అఖిల్ ఆఫీస్కి సెలవు పెట్టేసి గీతని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్, మీరిచ్చిన మందులు వాడిన తర్వాత కూడా గీతకు జ్వరం తగ్గలేదు అని చెప్పినప్పుడు డాక్టర్ గీతకి కొన్ని పరీక్షలు రాశారు. ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినప్పుడు అఖిల్ని తన గదిలోకి పిలిపించి, "మిస్టర్ అఖిల్, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు ఈ నిజం వినడానికి, తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి" అంటూ అఖిల్తో, "మీ భార్యకి బ్లడ్ క్యాన్సర్ ఉంది" అని చెప్పగానే అఖిల్ వెంటనే డాక్టర్తో, "డాక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నిన్న మొన్నటి వరకు నా భార్య చాలా ఆరోగ్యంగా ఉంది. చాలా హుషారుగా ఇంటి పనులన్నీ చేసేది. ఈ రోజు తనకి ఈ విధంగా మీరు రిపోర్టులలో వచ్చిందని చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. రిపోర్ట్స్ బహుశా మారిపోయి ఉండుండొచ్చు" అంటూ మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ అఖిల్ని స్థిమితపరిచి, "మీ భార్య ఆరోగ్య పరిస్థితి చాలా కఠినంగా ఉంది. మీరు ఈ రోజు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలి. మనం ఇవాల్టి నుంచే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి" అని చెప్పారు. బయటకొచ్చి అఖిల్ తన భార్య ముఖం చూసినప్పుడు గీత అఖిల్ కళ్ళల్లోకి చూస్తూ, "డాక్టర్ ఏం చెప్పారు?" అంటూ అడిగింది. అప్పుడు అఖిల్ రిపోర్ట్స్ ని మార్చి చెబుతూ, "డాక్టర్, నీకు వైరల్ ఫీవర్ వచ్చింది అని చెప్పారు. ఆయన మెడిసిన్స్ మార్చి ఇచ్చారు. ఇదేం పెద్ద విషయం ఏమీ కాదు. ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది. కాకపోతే నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలి" అని చెప్పినప్పుడు గీత నవ్వుతూ, "నాకెప్పుడో తెలుసండి. ఇది మామూలు జ్వరమే. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. నేను ఖచ్చితంగా విశ్రాంతి తీసుకుంటాను" అని చెప్పింది. నిజం ఏమిటి అనేది గీతతో చెప్పాలని కూడా అఖిల్ అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే తను చాలా బలహీనంగా ఉంది. ఈ విషయం తెలుసుకొని తన ఆరోగ్యం మరింత క్షీణిస్తే, అంతేకాకుండా తనకి ఇంత పెద్ద క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే తన మానసిక పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవ్వచ్చు. అప్పుడు తన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అందుకే అఖిల్ మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అఖిల్ ఒక పెద్ద హాస్పిటల్లో తనకి చాలా రకాల పరీక్షలు చేయించాడు. డాక్టర్లు గీతకి కీమోథెరపీ కూడా ప్రారంభించారు. ట్రీట్మెంట్ కోసం గీతని పదే పదే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోంది. తన జీవితం 2 భాగాలుగా మారిపోయింది. ఒకటి ఆఫీస్లో వర్క్ చేసే సమయం, మరో సగం హాస్పిటల్లో గడిపే సమయం. గీతకి మాత్రం ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అని, దానికే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందని, ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుందని చెబుతూ ఉండేవాడు. డాక్టర్ గీతని పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు. గీతకి ఎప్పుడూ ఎలాంటి అనుమానము రాకుండా అఖిల్ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అఖిల్ సంపాదించిన డబ్బంతా తన భార్య చికిత్స కోసమే ఖర్చు చేయబడుతూ ఉండేది. తన సేవింగ్స్ కూడా ఖర్చు అయిపోయాయి. అంతేకాకుండా స్నేహితుల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడం, వైద్యం చేయించడం చేస్తూ ఉన్నాడు అఖిల్. ఆ తరువాత మెల్లగా గీత నగలను కూడా తాకట్టు పెట్టారు. ఏ నిజము ఎంతో కాలం దాగదు అన్నట్టు గీతకి తన ఆరోగ్యం గురించి అనుమానం మొదలైంది. తను అఖిల్ని ఒకరోజు గట్టిగా నిలదీసి అడిగింది, "నాకేమైందో నాతో చెప్పండి. నా శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. మీరు ఈ విషయాలన్నింటినీ నా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు" అని చెప్పినప్పుడు అఖిల్, "నీకేం పెద్ద వ్యాధేమీ రాలేదు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుంది" అని చెప్పాడు. వీలైనంత కాలం తన భార్యను తను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళడం, మందులు కొనడం, టెస్టులు చేయించడం, ట్రీట్మెంట్ ఇప్పించడం, ఇదే అఖిల్కి దినచర్యగా మారిపోయింది. కొన్నిసార్లు అఖిల్ ఆఫీస్ నుంచి సెలవులు కూడా తీసుకుంటూ ఉండేవాడు. భార్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ తను ఆఫీస్కి వెళుతూ ఉంటే తన ఒళ్ళంతా హూనం హూనం అయిపోతూ ఉండేది. తనకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు.
ఇంట్లో గీతని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. తను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు తన తల్లి ఇంటికి కావలసిన రేషన్ సరుకుల లిస్ట్ ఇస్తూ ఉండేది. కుటుంబ సభ్యులందరూ భోజనం చేసినా చేయకపోయినా తన భార్యకి మందులు కొనడమే ముఖ్యమైన విషయం అని అఖిల్ భావించేవాడు. ఒకరోజు అఖిల్ ఆఫీసుకు వెళుతూ ఉన్నప్పుడు తన జేబులో 10,000 రూపాయల డబ్బులుండడం తను గమనించాడు. వెంటనే ఇంత డబ్బు నా జేబులోకి ఎలా వచ్చింది అని తన భార్య గీతని అడిగినప్పుడు వెంటనే గీత, నేను నా చేతికున్న ఉంగరాన్ని అమ్మేశానండి. అసలు నాకేమైందో చెప్పండి. మీరు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు నాకేమవుతుంది? నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నానండి. మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు. మన కుటుంబ పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మన కుటుంబం అంతా ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది. గ్యాస్ కూడా అయిపోయింది. కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో కరెంటు కూడా నిలిపేశారు. మీరు మా అమ్మా నాన్నల దగ్గర నుంచి కొంచెం డబ్బు తీసుకోండి, వాళ్ళు మనకి సహాయం చేయొచ్చు. మా అన్నయ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందంట అని చెప్పింది గీత. కానీ తన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకోలేదు అఖిల్. అంతేకాకుండా అఖిల్ ఆఫీస్లో బాస్ కూడా అఖిల్తో, నీ వర్క్ మీద నువ్వు చాలా రోజుల నుంచి ఫోకస్ చేయలేకపోతున్నావు. నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అనుకుంటే నీ వర్క్ మీద మంచిగా దృష్టి పెట్టు అంటూ చెప్పారు. ఇప్పుడు అఖిల్ మనసంతా చాలా ప్రశ్నలతో నిండిపోయింది. అసలు ఈ ఇబ్బందుల నుంచి నేను బయట పడగలనా? నా రోజులన్నీ మళ్ళీ మామూలుగా మారతాయా అన్న ప్రశ్నలు తన మనసులో తలెత్తుతూ వచ్చాయి. ప్రతిరోజు తన భార్యను చూస్తూ ఉంటే తనకి చాలా భయంగా అనిపించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్యను పోగొట్టుకోవడానికి అఖిల్ సిద్ధంగా లేడు. హాస్పిటల్ బిల్లులు, ఇంటి ఖర్చులు, ఆఫీస్లో వర్క్, వీటన్నిటికీ సంబంధించిన టెన్షన్స్తో అఖిల్ రోజు మొదలవుతూ ఉండేది. అలాగే ముగుస్తూ ఉండేది. అదే సమయంలో ఒక కొత్త అమ్మాయి ఆఫీస్లో జాయిన్ అయింది. తన పేరు అంజలి. తను ఆ బ్రాంచ్కి మేనేజర్గా వచ్చింది. కంపెనీ మొత్తం తనని చూసినప్పుడు ఆశ్చర్యంగా ఫీల్ అయ్యేది. తను చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని అందరూ అనుకునేవారు. అందంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా ఉన్న అమ్మాయి. తను కాన్ఫరెన్స్ గదిలో బ్లూ కలర్ జీన్స్ ఇంకా వైట్ కలర్ టీషర్ట్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అఖిల్తో అంజలి ఎప్పుడూ వర్క్ గురించే మాట్లాడుతూ ఉండేది. కొన్నిసార్లు టీ తాగడానికి, కొన్నిసార్లు కాఫీ తాగడానికి అఖిల్ దగ్గరే వచ్చి కూర్చునేది. ఒకరోజు అంజలి అఖిల్తో, మీరు ఎప్పుడు ఎందుకంత టెన్షన్గా ఉంటున్నారు? నిశ్శబ్దంగా కూడా కనిపిస్తున్నారు. నిశ్శబ్దాన్ని ఎప్పుడూ మనం అలవాటుగా మార్చుకోకూడదు అని చెప్పింది. మెల్లమెల్లగా అఖిల్ అంజలి చిరునవ్వు కోసం వేచి ఉండడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా మెల్లమెల్లగా అఖిల్కి గీత మీద శ్రద్ధ కూడా తగ్గడం మొదలైంది. తను అంజలి గురించి ఆలోచనల్లోనే మునిగిపోతూ ఉన్నాడు. తను గీతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మందులు తగ్గించవమని డాక్టర్ని అడుగుతూ ఉండేవాడు. అంతేకాకుండా 2 వారాలకోసారో నెలకొకసారో తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా తన ట్రీట్మెంట్ని కూడా ఆపేశాడు. ఆ తర్వాత ఒకరోజు అంజలి, నేను మీ వ్యక్తిగత విషయాలలో కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీకు పెళ్ళయిందా అని అడిగినప్పుడు అఖిల్, నాకు పెళ్ళయింది. నా భార్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తను క్యాన్సర్తో బాధపడుతుంది. తన హాస్పిటల్ బిల్లుల కోసం నా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి అని చెప్పాడు. అంజలికి అఖిల్ నిజాయితీ చాలా నచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ బయట కూడా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. కొన్నిసార్లు షాపింగ్లకు వెళ్ళేవారు. కొన్నిసార్లు రెస్టారెంట్లకు వెళ్ళి ఇద్దరూ కలిసి భోజనం చేసేవారు. ఇలా అంజలితో టైం స్పెండ్ చేస్తూ గీత గురించి పూర్తిగా మర్చిపోయాడు అఖిల్. గీత ఒకరోజు మందులు తీసుకురాలేదని అఖిల్ని అడిగింది. ఆ మందులు చాలా ఖరీదుగా ఉన్నాయి. వాటి వల్ల నీ ఆరోగ్యంలో కూడా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నా దగ్గర కూడా డబ్బులు ఉండడం లేదు. అందుకే నేను అనవసరంగా నీకు మందులు వాడడం వేస్ట్ అని భావిస్తున్నాను అంటూ చెప్పాడు. గీత కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. కానీ అఖిల్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అఖిల్కి అంజలినే ప్రత్యేకమైన వ్యక్తిగా మారడం మొదలైంది. అంజలినే పదే పదే గుర్తొస్తూ ఉంది. తరచుగా అఖిల్ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. అప్పుడు గీత అఖిల్తో, నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను చచ్చిపోతే మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ ఆర్థిక ఇబ్బందులు కూడా తీరతాయి అని చెప్పినప్పుడు అఖిల్, చచ్చిపోవడం ఎవ్వరి చేతుల్లోనూ లేదు. ఎవ్వరికైనా ఆ భగవంతుడి దగ్గర నుంచి పిలుపు రావాలి.
అని చెప్పి తన పనిలో నిమగ్నమై బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అఖిల్ అంజలికి ఫోన్ చేసి, అంజలి, మీరు ఈ రాత్రి నాతో భోజనం చేస్తారా అని అడిగినప్పుడు అంజలి సంతోషంగా చేస్తాను అని చెప్పింది. నేను నీతో కొంచెం సమయం గడపాలి అని అనుకుంటున్నాను. నా భార్య బాధ్యతలు ఇన్ని రోజుల నుంచి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇక నేను వాటిని మోయలేకపోతున్నాను అంటూ తన హృదయంలోని బాధంతా అంజలితో చెప్పాడు అఖిల్. ఆ రోజు ఆఫీస్ నుంచి అఖిల్ చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పుడు గీత అఖిల్ కోసం తలుపు దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంది. తన మొహం అంతా చాలా బలహీనంగా ఉంది. కళ్ళ కిందంతా నల్లటి వృత్తాలు ఏర్పడ్డాయి. తన పరిస్థితి చాలా చెడ్డగా ఉన్నట్టుగా అఖిల్ కనిపించింది. అప్పుడు గీత, ఏమండి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. నా మందులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నాకు జ్వరంగా కూడా ఉంది. మాటి మాటికి జ్వరం వస్తుంది. టాబ్లెట్ వేసుకున్న జ్వరం తగ్గడం లేదు. నా ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. దయచేసి నన్ను రక్షించండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు అఖిల్ కోపంగా, ప్రతిరోజు నీకోసం మందులు తీసుకురావడం, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడమే నా డ్యూటీ అనుకున్నావా? ఇన్ని రోజులు నేను సంపాదించిన ప్రతి రూపాయిని, నేను దాచుకున్న ప్రతి రూపాయిని నీకోసమే ఖర్చు పెట్టాను. నీకోసం నేను ఇంకెంత చెయ్యాలి అంటూ అరుస్తూ ఉన్నాడు. అప్పుడు గీత నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రతిరోజు నేను నీ గురించే ఆలోచించాలి, నీకు మందులు ఇవ్వాలి, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, దీంతోనే నా జీవితం అంతా గడిచిపోతుంది అని చెప్పి నిశ్శబ్దంగా ఇంకా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా అంజలితో బయటకు వెళ్ళడానికి తను సిద్ధం అవుతూ ఉన్నాడు. అప్పుడు అంజలి అఖిల్ని భోజనం చేయమని అడిగినప్పుడు నాకు ఆకలిగా లేదు అని చెప్పి తప్పించుకున్నాడు. నేనిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్కి వెళ్ళాలి, నేను ఆలస్యంగా ఇంటికి వస్తాను, రాత్రి బహుశా ఇంటికి రాలేకపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక పక్క గీత జ్వరంతో బాధపడుతుంది. తన ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. తనకి ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ విషయం అఖిల్తో చెబితే అఖిల్ కాసేపు విశ్రాంతి తీసుకుంటే అన్ని సర్దుకుంటాయని చెప్పి తనని మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అంజలితో భోజనం చేసిన తర్వాత అఖిల్ అంజలి ఫ్లాట్కి వెళ్ళాడు. ఆ రాత్రంతా అంజలితోనే గడిపాడు. అప్పుడు అంజలి, మన మధ్య ఉన్న ఈ సంబంధం నీ భార్యకు తెలిస్తే ఏమవుతుంది అని అడిగినప్పుడు అఖిల్, ఏమీ కాదు, చాలా రోజుల నుంచి తనతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు, తన అనారోగ్యంతో చాలా బాధపడుతుంది అంటూ చెప్పాడు అఖిల్. ఆ తర్వాత కూడా ఆఫీస్లో తన భార్యకి అనారోగ్యంగా ఉందని సెలవులు తీసుకొని అంజలితో కలిసి ట్రిప్కు కూడా వెళ్ళాడు. తను ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు తన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మంచం మీద గీత పడుకొనుంది. తన దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు తను చాలా నీరసంగా అనిపించింది. అప్పుడు అఖిల్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉన్నప్పుడు గీత తన చెయ్యి పట్టుకుంది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. నాకు అస్సలు ఒంట్లో ఏమీ బాగోలేదు, నాకు చాలా భయంగా ఉంది, మీరు నాతో పాటే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ చెప్పింది. అప్పుడు గీత అత్తగారు సుశీలమ్మ గారు అక్కడికి వచ్చి అఖిల్తో, అఖిల్, నీ భార్య రాత్రంతా నిద్రపోలేదు, తను చాలా రోజుల నుంచి ప్రతి రాత్రి నిద్ర లేకుండానే గడుపుతుంది, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు అఖిల్, అమ్మా, నువ్వు కాస్త మౌనంగా ఉండు, ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ చేయించేంత డబ్బులు నా దగ్గర లేవు, నేను ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెబుతూ తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం అంజలి, రేపొద్దున మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అంటూ అఖిల్తో చెప్పింది. ఆ తర్వాత రోజు టిఫిన్ కూడా చేయకుండానే ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అఖిల్. సుశీలమ్మ గారు అఖిల్ని ఆపి, అఖిల్, నీ భార్య ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు, అయినా ఇవాళ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఈ రోజు ఆదివారం కదా అని అడిగినప్పుడు అఖిల్, అమ్మా, నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్కి మా మేనేజర్ కూడా వస్తున్నారు, తను ఇక్కడికి వచ్చి నన్ను కూడా పికప్ చేసుకుంటాను అని చెప్పారు అని చెబుతూ ఉండగానే అంజలి అక్కడికి చేరుకుంది. ఆ తరువాత అంజలిని అఖిల్ తన భార్యకి ఇంకా తల్లికి పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత అంజలి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజంతా మీరు నావారు, ఈ రోజంతా మనం ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అఖిల్ని ఒక రిసార్ట్కి తీసుకెళ్ళింది అంజలి. రెస్టారెంట్లో భోజనం చేసి చాలాసేపు వాళ్ళంతా సంతోషంగా గడిపారు. ఆ ఫోటోలని అంజలి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అంజలితో ఎంజాయ్ చేస్తూ
అనారోగ్యంతో తన భార్య ఇంట్లో పడుంది అన్న విషయం కూడా మర్చిపోయాడు అఖిల్. అఖిల్, అంజలి చాలాసేపు ఒకరితో ఒకరు టైం గడిపిన తర్వాత సాయంత్రం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు అంజలి అఖిల్తో, నేను మీతో జీవితాంతం సంతోషంగా గడపాలి అని అనుకుంటున్నాను, నేను మీతో శాశ్వతంగా ఉండాలి అని భావిస్తున్నాను అని చెప్పింది. అఖిల్ వెంటనే ఏ సమాధానము చెప్పకుండానే మౌనంగా ఉండిపోయాడు. ఉదయం వచ్చిన దగ్గర నుంచి అఖిల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు అఖిల్ ఫోన్ ఆన్ చేయగానే అఖిల్ ఫోన్కి తన అత్తయ్య మామయ్యల నుంచి కాల్ వచ్చింది. గీత ఆరోగ్యం ఏమాత్రమూ బాగోలేదని, తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమించింది అని, ఉదయం నుంచి తనకి ఫోన్ చేస్తున్నా ఫోన్ కలవడం లేదని, ఫోన్కి మెసేజ్లు కూడా పెట్టామని వాళ్ళు చెప్పారు. అఖిల్ ఫోన్ చెక్ చేసినప్పుడు తన ఫోన్కి చాలా మెసేజ్లు వచ్చాయి. గబగబా అంజలిని తన ఇంటి దగ్గర వదిలేసి అఖిల్ కారులో తన ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ మళ్ళీ తన మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోజు గీత జీవితం ముగిసిపోతుంది. తనని వాళ్ళ తల్లిదండ్రులు తమతో పాటు తీసుకెళ్లిపోతారు. నా జీవితాంతం నేను సంతోషంగా గడపొచ్చు అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఇంటికి వెళ్లేసరికి అప్పటికే తన ఇంటి తలుపులు తెరుచున్నాయి. గుమ్మంలో చాలా మంది నిలబడున్నారు. అక్కడ లోతైన నిశ్శబ్దం ఉంది. అఖిల్ని చూసిన వెంటనే తన తల్లి ఏడుస్తూ అఖిల్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు అంతా జరిగిపోయింది బాబు అఖిల్, నువ్వు చాలా ఆలస్యం అయిపోయావు, ఇప్పుడు గీత ఈ ప్రపంచంలో లేదు అని చెప్పినప్పుడు అఖిల్ ముఖంలో అస్సలు విచారం కనిపించలేదు. అఖిల్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడు. అప్పుడే సుశీలమ్మ గారు అఖిల్ దగ్గరకు వెళ్ళి, నీ భార్య చనిపోయింది, ఇప్పుడు నీకు కొంచెం కూడా బాధగా లేదా అంటూ అడిగారు. కాసేపటి తర్వాత అఖిల్ మావయ్య అఖిల్ దగ్గరకు వచ్చి, బాబు అమ్మాయి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చెయ్యాలి అంటూ వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు అఖిల్, ఉదయం నుంచి నేను చాలా అలసిపోయాను, నేను ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆయన అఖిల్తో, అసలు నీకు భార్య చనిపోయిన దిగులు కొంచెం కూడా లేదే, ఉదయమే నీ భార్య అనారోగ్యంతో ఉందని, తనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదని నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎన్నెన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నువ్వు ఫోన్ తీయలేదు అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను తన విషయంలో చేయాల్సిందంతా చేశాను, ఆ విషయం మీకు తెలుసు, నేను మీ కూతుర్ని ఎలా చూసుకున్నాను అనే విషయం మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా నాకు తన కోసం ఖర్చు పెట్టడానికి సమయం కానీ డబ్బులు కానీ నా దగ్గర లేవు, తన ఆరోగ్యం గురించి నాకు బాగా తెలుసు, అందుకే ఎంత ట్రీట్మెంట్ చేయించినా తన ఆరోగ్యం బాగుపడదని నాకు తెలుసు, అందుకే ట్రీట్మెంట్ ఆపించేశాను అని చెబుతూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారు, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు, తను నీ భార్య, ఎలాగైనా సరే తనని కాపాడుకోవడం నీ బాధ్యత కదా, నువ్వే స్వయంగా తనకి ట్రీట్మెంట్ ఆపించేశావా అని అడుగుతూ ఉన్నప్పుడు అఖిల్ తన తల్లి చూపుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత అఖిల్ అందరితో కలిసి తన భార్య చివరి కార్యక్రమాలను జరిపించడానికి వెళ్ళలేదు. గీత తల్లిదండ్రులే తన చివరి కార్యక్రమాలను జరిపించారు. ఆ తరువాత అఖిల్కి చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. ఆ తరువాత తను తన గదిలోకి వచ్చి అంజలికి ఫోన్ చేసి గీత ఈ లోకంలో లేదు అని చెప్పాడు. అప్పుడు అంజలి, మీరు మీ భార్య మరణానికి చింతిస్తున్నారా అని అడగగానే అఖిల్, లేదు లేదు, మనం ఇప్పుడు మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించొచ్చు అని అఖిల్ అంజలితో చెప్పాడు. అప్పుడు అంజలి ఆనందంగా, అయితే మనం నా ఫ్లాట్లో పార్టీ చేసుకుందాం అంటూ అఖిల్ని తన ఇంటికి పిలిచింది. ఎవ్వరికీ తెలియకుండా అఖిల్ అంజలి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆ రాత్రంతా కలిసి ఆ ఫ్లాట్లో గడిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అఖిల్ అంజలిని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ అఖిల్ చేసిన పనికి అఖిల్ని అసహించుకోవడంతో అఖిల్ అంజలిని పెళ్లి చేసుకొని అంజలి ఫ్లాట్లోనే కొన్ని రోజులుగా జీవించడం మొదలుపెట్టాడు. అంజలి, అఖిల్ చాలా సంతోషంగా ఉన్నారు. వారం వారం బయట తిరుగుతూ ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేస్తూ షాపింగులు చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. అంజలికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అఖిల్ తను సంపాదించిన ప్రతి రూపాయితో అంజలి కోరికల్ని నెరవేర్చడం మొదలుపెట్టాడు. అంజలి ఇష్టం వచ్చినట్టుగా షాపింగ్ చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం చేస్తూ తన జీవిత శైలిని కొనసాగించడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే అఖిల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా దాటిపోయింది. ఒకరోజు అఖిల్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అంజలి మంచం మీద కూర్చునుంది. తన బ్యూటీ పార్లర్ బిల్లుని అఖిల్ ముందు పెట్టినప్పుడు అఖిల్ కోపంగా, అసలు నువ్వు ఇంత ఖర్చులు ఎలా చేస్తున్నావు, నీ విషయంలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నెల జీతం నెల రోజులకు కూడా సరిపోవడం లేదు,
అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు అంజలి కోపంగా, ఏమనుకుంటున్నారు మీరు? నా ఈ కోరికలు కూడా తీర్చలేకపోతే భార్యగా మీకు సుఖాన్నివ్వడం కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నారా? భర్తగా నా మీద మీకు బాధ్యత లేదా? నా ప్రతి కోరికను తీర్చాలి అన్న అవసరం మీకు లేదా? అంటూ అడిగింది. ఆ రాత్రంతా గీత దీనమైన కళ్ళతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లమని, నాకు ఊపిరాడడం లేదు అని చెప్పిన మాటలే పదే పదే అఖిల్కి గుర్తుకొస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అఖిల్ తర్వాత రోజు ఆఫీస్లో పని మీద శ్రద్ధ కూడా పెట్టలేకపోయాడు. అంజలి ఇప్పుడు తనకి ఒక ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిపెట్టమని అఖిల్ని పీడించడం మొదలుపెట్టింది. అఖిల్ తన బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసినప్పుడు తన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం దాదాపుగా ముగిసిపోయింది. గత సంవత్సర కాలంగా అంజలి షాపింగ్లకి, తన బ్యూటీ పార్లర్ బిల్లులకి, తన లగ్జరీస్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు అఖిల్. వాళ్ల పెళ్ళై సంవత్సరం తిరిగేలోపే తన జేబు మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత అఖిల్కి లండన్లో జాబ్ ఆఫర్ వచ్చింది. అఖిల్ ఆ ఇంటర్వ్యూలో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. లండన్ వెళ్ళిన తర్వాత తన జీవితం అంతా మంచిగా సాగుతుందని అఖిల్ అనుకున్నాడు. అంజలికి తను లండన్ వెళ్లే విషయం తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో అని అఖిల్ టెన్షన్ పడ్డాడు. కానీ అంజలికి ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఆ విషయం గురించి అంజలికి ఎలాంటి బాధ లేదు. అంజలి అఖిల్తో, మీరు లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ నా కోసం బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూస్ తీసుకురావాలి, ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్స్ కూడా నా కోసం పంపించాలి, నా కోసం బ్రాండెడ్ వస్తువులు పంపించడం అస్సలు మర్చిపోవద్దు అంటూ చెప్పింది. అఖిల్ ఆర్థిక పరిస్థితుల గురించి అంజలికి అస్సలు ఆలోచన లేదు. తన క్రెడిట్ కార్డ్ లిమిట్స్ దాటిపోయాయి. తన ఆర్థిక పరిస్థితులన్నీ క్షీణించాయి. అందుకే తను లండన్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాస్పోర్టు, వీసా, అన్ని డాక్యుమెంట్ పనులు పూర్తయ్యాయి. అప్పుడు అంజలి అఖిల్తో, మీరు లండన్ వెళ్ళిన తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తాను. నా స్నేహితులందరి ముందు నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. నేను ఎంత స్టైలిష్గా ఉంటానో. మీరు నాకు మేకప్ ఐటమ్స్, బ్రాండెడ్ బట్టలు, షూస్, పర్ఫ్యూమ్స్ అన్నీ నా కోసం పంపించండి. నా స్నేహితులందరూ నేను ధరించే దుస్తులు చూసి, నా అలంకరణ చూసి ఆశ్చర్యపోవాలి అంటూ చెప్పింది. కానీ అఖిల్ ఆ మాటలేవి పట్టించుకోలేదు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి అఖిల్ లండన్కి చేరుకున్నాడు. ఆఫీస్లో తనకక్కడ మొదటి రోజు. మనసులో చాలా ఆందోళనగా ఉంది. అంతేకాకుండా తను అంజలితో సంతోషంగా లేడు. ఈ ఆలోచనలన్నింటితోనే అఖిల్ ఆ రోజు ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్ బిల్డింగ్ చాలా అందంగా కనిపించింది. అఖిల్ ఆఫీస్లోకి ప్రవేశించగానే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, ఈ కంపెనీ CEO మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెంటనే కాన్ఫరెన్స్ రూమ్లోకి రండి అని చెప్పినప్పుడు అఖిల్ గబ్బగబ్బా కాన్ఫరెన్స్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. కాన్ఫరెన్స్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడున్న వ్యక్తిని చూసి అఖిల్ ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం తన అడుగులు ఆగిపోయాయి. తన ముందు నిలబడి ఉన్న మహిళ అచ్చం గీతలాగానే ఉంది. తన పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు అచ్చు అలాగే ఉన్నాయి. అచ్చు ఆ అమ్మాయి తన భార్యలాగానే ఉంది. తన ముఖం కూడా చాలా అమాయకంగా ఉంది. అంత అమాయకమైన తన ముఖం చూసి ఆశ్చర్యపోయాడు అఖిల్. వెల్కమ్ టు లండన్ మిస్టర్ అఖిల్ అంటూ ఆ అమ్మాయి అఖిల్కి తన చేతినిచ్చింది. అఖిల్ ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. తనకు దానే ధైర్యం చెప్పుకోవడం మొదలుపెట్టాడు. గీత ఎప్పుడో చనిపోయింది. నేను తన శవాన్ని కూడా చూశాను. ఈ అమ్మాయి గీత అయ్యే అవకాశమే లేదు అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ మీటింగ్ అంతా ముగిసినప్పుడు సాయంత్రం తన రూమ్కి చేరుకోగానే అంజలికి ఫోన్ చేశాడు. అంజలితో తను ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పినప్పుడు అంజలి ఆశ్చర్యపోయింది. తను మౌనంగా నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ అఖిల్ మనసులో మాత్రం తుఫాను చెలరేగుతూనే ఉంది. ఆ అమ్మాయి గీతనేనా కాదా అని. తను గీత కాదా అని ఆలోచిస్తూనే ఉన్నాడు అఖిల్. తను ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. తను గీతనే అయితే తను ఎలా జీవించుంటుంది, కానీ ఇంత ధనవంతురాలు ఎలా అవుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత రోజు అఖిల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ క్యాబిన్లో చాలా అందంగా జీన్సు టీషర్ట్తో ఉన్న గీతని చూశాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ అఖిల్, మీ పాత కంపెనీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాకు వచ్చాయి. వాటిని నేను వెరిఫై చేస్తూ ఉన్నాను. మీ ఆఫీస్ యొక్క వ్యక్తిగత నిధులని మీరు సొంతానికి ఖర్చు చేశారని మీ మీద ఆరోపణలున్నాయి అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అఖిల్ ఒక్కసారిగా వణికిపోయాడు. ఇవన్నీ అబద్ధాలు, ఇదంతా ఒక కుట్ర కావచ్చు అంటూ సమాధానం చెప్పాడు. మీరు ఫ్రాడ్ చేశారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది.
ఇలాంటి వాళ్ళకి మా కంపెనీలో స్థానం ఉండదు అంటూ తను చెప్పింది. అప్పుడే తన క్యాబిన్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. తను చాలా అందంగా ఉన్నాడు. ఖరీదైన సూట్ కూడా ధరించి ఉన్నాడు. ఈయన పేరు మిస్టర్ ఆనంద్. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఈయన ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరు. పాత కంపెనీలో మీరు చేసిన ఫ్రాడ్స్ అన్ని బయటపెట్టింది ఈయనే అని గీత చెప్పింది. ఇలాంటి వాళ్ళకి మా కంపెనీలో స్థానం లేదు, మీరు వెంటనే బయటకు నడవచ్చు అంటూ గీత చెప్పినప్పుడు అఖిల్ అస్థిరంగా అక్కడి నుంచి బయటపడ్డాడు. తన హృదయ స్పందనంతా అనిశ్చలంగా ఉంది. తన చెవులలో గీత గొంతే ప్రతిధ్వనిస్తుంది. అఖిల్ మొబైల్ ఫోన్ తీసి తన మామయ్యకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నించాడు. మామయ్య, నాతో నిజం చెప్పండి, గీత నిజంగానే చనిపోయిందా అంటూ అడిగాడు. వెంటనే ఆయన అఖిల్ని, నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నువ్వైనా తనతో జీవితం వద్దనుకొని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు మరొక అమ్మాయిని నీ జీవిత భాగస్వామిగా చేసుకున్నావు కదా, ఇంకా నా కూతురుతో నీకేం పని అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు లండన్లో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. నేను లండన్కి వెళ్ళినప్పుడు లండన్లో గీతలాగే ఉన్న ఒక వ్యక్తిని చూశాను అని చెప్పినప్పుడు అఖిల్ వాళ్ళ మామయ్య ఒక లోతైన శ్వాసను తీసుకొని, అవును, గీత సజీవంగానే ఉంది అని చెప్పినప్పుడు అఖిల్ చేతుల్లోంచి ఫోన్ జారిపోయింది. మళ్ళీ తను ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని తన మామయ్యతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గీత ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ తనకి నయం కాదు అని చెప్పినప్పుడు నువ్వు ఆఫీస్లో వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని తనకి ట్రీట్మెంట్ ఆపించేశావు అన్న విషయం నేను తెలుసుకొని గీతకి ట్రీట్మెంట్ చేయించడానికి అక్కడికి వచ్చాను. ఆ తరువాత గీతని మేము ఎలాగైనా నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నీకు గీత మీద ప్రేమ లేదు, అందుకే తను చనిపోయింది అన్నట్టు నాటకం ఆడాం. ఆ రోజు అంజలి గీతకి పాలల్లో విషం కల్పించినప్పుడు ఆ పాలు గీత తాగకుండా మేమే కాపాడాం. ఆ రోజు గీత చచ్చిపోయిందని నాటకం ఆడి తను అక్కడి నుంచి తప్పించేశాం. నువ్వు తన అంత్యక్రియలకు కూడా రాకపోవడం వల్ల నీకు ఈ విషయం తెలియదు. గీత బ్రతికే ఉంది అన్న విషయం మీ అమ్మకు కూడా తెలుసు. గీత వాళ్ళ అన్నయ్య లండన్లో చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. తను ఇప్పుడిప్పుడే బిజినెస్లో సక్సెస్ అవుతూ వచ్చాడు. ఆ విషయం నీకు తెలియదు. తన అన్నయ్య గీతని లండన్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ తనకి ట్రీట్మెంట్ కూడా చేయించాడు. మెల్లగా తన ఆరోగ్యం కూడా కోలుకుంది. తన అన్నయ్య స్టార్ట్ చేసిన ఆ పెద్ద కంపెనీకి గీతనే సీఈఓగా చేశాడు తను అని చెప్పినప్పుడు వెంటనే అఖిల్ ఫోన్ పెట్టేసి గీతకి క్షమాపణలు చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో అంజలి అఖిల్కి ఫోన్ చేసింది. నేను చాలాసేపటి నుంచి మీకు ఫోన్ ట్రై చేస్తున్నాను, మీరు ఫోన్ ఎందుకు తీయడం లేదు అంటూ అడిగింది. అప్పుడు అఖిల్ కోపంగా, ఆ రోజు గీతకి నువ్వు పాలల్లో విషం కల్పించావు కదా, ఆ పాలు గీత తాగలేదు, తను చనిపోలేదు, తను బ్రతికే ఉంది. అయినా నువ్వు నా భార్యను చంపడానికి ప్రయత్నించావా అని అడిగినప్పుడు అంజలి, అవును, నేను నీతో జీవించాలని కోరుకున్నాను. దానికి తను అడ్డంగా ఉంది కాబట్టి తను అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాను. తను ఎలాగూ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఎలాగూ తను చచ్చిపోతుంది. కానీ ముందుగానే తన అడ్డు తొలగించుకుని నిన్ను పర్మనెంట్గా నా వాడిని చేసుకోవాలి అని నేను అనుకున్నాను అని చెప్పినప్పుడు అఖిల్ అంజలిని అసహించుకోవడం మొదలుపెట్టాడు. గీతకి క్షమాపణలు చెప్పడానికి హోటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు గీత కోపంగా, మీరు నా అంత్యక్రియలకు కూడా చితి వెలిగించడానికి రానప్పుడే నా గుండె కాలిపోయింది. మీరు ఎలాగైతే నన్ను వదిలేసి మీకు నచ్చిన ఒక వ్యక్తిని కనుగొన్నారో నేను కూడా అలాగే నన్ను మంచిగా చూసుకునే వ్యక్తిని, నా కథ మొత్తం తెలిసినా కూడా నన్ను నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తిని కనుగొన్నాను. తనతోనే జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక మీదట ఆనంద్తోనే నా జీవితం అని చెప్పి గీత విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసి అఖిల్ మొహాన కొట్టింది. ఎవ్వరూ తెలియని దేశంలో అఖిల్ ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. తన జేబులో కొన్ని డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులతో తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అఖిల్ని తన తల్లి ఇంట్లో కూడా రానివ్వలేదు. అఖిల్ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. అంజలి అఖిల్ని వదిలేసి వేరే వ్యక్తితో తిరగడం మొదలు పెట్టింది. తన స్నేహితులెవ్వరూ అఖిల్ని నమ్మలేదు. తన జీవితంలో అఖిల్ ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. పరాయి ఆడదాని మోజులో పడి కట్టుకున్న భార్యని వదిలించుకోవాలని చూసిన అఖిల్కి, కట్టుకున్న భార్యకి ద్రోహం చేసిన వాడికి తగిన శిక్ష పడింది. ఇప్పుడు అఖిల్ ఒంటరితనంతో మగ్గిపోతున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ